హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా మందగిస్తాయి. కాస్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత నత్తనడకన సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి, కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆకస్మిక దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు చేయడం ఈరోజు తగదు. అలాగే ఇతరులతో అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఇక సోదరులతో వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు చెప్పుడు మాటలు వినడం వల్ల చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం అస్సలు పనికిరాదు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. కాంట్రాక్టర్లు ముఖ్యమైన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి రోజు మిత్రులే శత్రువులుగా మారి సమస్యలు సృష్టించవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు, భూయాదల్లో చిక్కుకొని ఇంకా బాధపడతారు. శారీరక రుగ్మతలు కూడా కనబడుతున్నవి. ఆదాయం తగ్గి రుణాలు చేయవలసి వస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు కాస్త మందగిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు గందరగోళ పరిస్థితి అనేది నెలకొంటుంది. ఇక విద్యార్థులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధించడం, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.